అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేటీఆర్ గారు ఎవ్రీడే మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, కానీ 10 సంవత్సరాలు ఆయన చేయలేది మాకు కనీసం 2 నెలలు కూడా కానిది మా మీద ఇప్పుడే మొదలుపెట్టినాడు. ఫస్ట్ అయితే 10 days నుంచి మొదలుపెట్టారు. ఈ గవర్నమెంట్ ఉండదు, పడగొట్టేస్తాం. ఎట్లా పడగొడతారు వీళ్ళు? మీరు పడగొడతావా? మేము పడగొడ చూడండి, రాబోయే దినాల్లో మీ ఎంతమంది ఎమ్మెల్యేలు పారిపోతారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేస్ మాతో టచ్లో ఉన్నారు, కానీ మా హైకమాండ్ అంటున్నద్దు, పార్టీలు ఫిరాయింపుడు ఉద్దేశంతో ఎంకరేజ్ చేయకూడదు అన్నారు. కాబట్టి మేము ఇంకా ఆపిపెట్టాము. ఎనీ మూమెంట్ బీఆర్ఎస్ మాత్రం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఒక సీట్ కూడా రాదు. మాకు ఏమైనా ఉంటే బీజేపీకి పోటీ, కానీ బీఆర్ఎస్ అసలు ఉండదు, ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడు. ఒక ఆఫీసర్ మీద ఆఫీసర్ మీద రైడ్ చేస్తే 500 కోట్ల రూపాయలు దొరకడం, దాంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఉన్నాయి. అలా ముఖ్యమంత్రి కుటుంబ వ్యక్తులు కూడా ఆ పేర్లు ఉన్నాయి. మేము నీతి నిజాయితీ అయిన మా ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ మన జిల్లాకు ఎస్పీ చేసి పోయినారు, ఆయనే ఉన్నారు. మరి మాకు నమ్మకం ఉంది, ఆయన ఆనెస్ట్ ఆఫీసర్ కాబట్టి ఇంకా చాలా అధికారుల మీద అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళ పని పడతాడు. మా గవర్నమెంట్ ఎవరిని కూడా రక్షించేది, ఎవరిని కూడా సపోర్ట్ చేయదు. ఇలాంటి చేసిన రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరికి వదిలేది లేదు. ఇది మేము చెప్పింది రుజువు చేసి చూపించడము. ఇవాళ ఒక ఆఫీసర్ దగ్గర 504 నుంచి 500 కోట్ల రూపాయలు దొరకడం అంటే మామూలు ముచ్చట కాదు. ఈ 10 సంవత్సరాలు ఈ కేటీఆర్ కుటుంబం రేపు అందరూ కూడా ఈ సభకు రావాలా. కామారెడ్డి నుంచి నిజామాబాద్ 2 నాది కాన్ఫరెన్స్ అయిపోయినాయి కాబట్టి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ నుంచి దాదాపు 500 మంది మా కార్లలో ఈ ర్యాలీకి అటెండ్ చేసేందుకు వెళ్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.